హైదరాబాద్ బాలనగర్ నర్సాపూర్ చౌరస్తాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు మరియు డీసీపీ బాలనగర్ ఆధ్వర్యంలో సైరన్ మోగించి మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రజలు అత్యవసర సమయాల్లో ప్రజలు ఎలా స్పందించాలో తెలియజేశామన్నారు బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్. మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటూ మీ కుటుంబాన్ని కూడా సురక్షితంగా కాపాడుకోవాలని తెలిపారు. భద్రతా బలగాలు మోహరించినప్పుడు వాటిని ఫోటోలు మరియు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టకూడదని, వాటి వల్ల దేశ భద్రతకు హాని జరుగుతుందని తెలిపారు. అత్యవసరం వచ్చినప్పుడు మనము ప్రజలు వాళ్ళని ఎలా కాపాడుకోవాలి అనేది మనం వివరించబోతున్నాం. ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు, ఇట్లాంటి సైరన్స్ వచ్చినప్పుడు మీరు తక్షణం చేయాల్సిన పని ఏంటంటే సురక్షితమైన ప్రాంతానికి మీరు ఆరోగ్యంగా ఉన్నట్టయితే ఏదైనా క్లోజ్డ్ ప్రదేశానికి ఇమీడియట్ గా మీరు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అదేవిధంగా జనసమ్మర్దం ఉండే ప్రాంతాలు, పార్కులు కానీ, హోటల్స్ కానీ, సినిమా థియేటర్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, ఇట్లాంటి వాటిని ఇమీడియట్ గా అవాయిడ్ చేయాలి. అదేవిధంగా లైట్లు, నైట్ టైం అయితే కనుక లైట్లు వేసి ఉంటే ఆ లైట్లను ఇమ్మీడియట్ గా ఆఫ్ చేయాలి. ఎందుకంటే లైట్లు ఉంటే ఆ శత్రువులు ఆ లైట్లను చూసి అటాక్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి లైట్లు బంద్ చేసుకోవాలి. అదేవిధంగా ఎవరైనా కానీ గాయపడ్డైతే వాళ్ళని తక్షణమే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినట్లయితే తక్షణమే లోకల్ పోలీస్ స్టేషన్ కానీ, ఆర్మీకి కానీ, ఆ ఎయిర్ ఫోర్స్ వారికి కానీ తక్షణమే ఈ పరిస్థితి గురించి వివరించాల్సి ఉంటుంది, వాళ్ళని సంప్రదించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏదైనా అనుకోని అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ఎమర్జెన్సీ డయల్ 100 కూడా మీరు కాల్ చేయొచ్చు. తక్షణమే పోలీసు వారు వచ్చి మీకు అత్యవసర సహాయం అందిస్తారు. కాబట్టి మీరందరూ కూడా ఇట్లాంటి విషయాలు గుర్తుపెట్టుకొని మీరు ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మీ ప్రాణాలను మీరు కాపాడుకోండి. మీకు నారాయణపేట జిల్లా